ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. డిఎస్సిపై వైసీపీ ఆరోపణలు నిరాధారం. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. డిఎస్సి నియామకాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. అనకాపల్లిలో కూటమి కార్యకర్తలకు ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర అవగాహన తరగతులు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. డిఎస్సి ప్రక్రియపై వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని కొనతాల పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కూటమి కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులైన వారందరి పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు తావులేదని ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఏమంతా స్పోర్ట్స్ కోట అంటారు. ఆ స్పోర్ట్స్ కోట కార్యక్రమం తీసుకొచ్చింది వాళ్ళ టైంలో తప్పులు చేసి ఈ రోజు మనం అడిగింది. ఎందుకంటే వాళ్ళ టైంలో పేపర్లు కూడా ఎక్కడో గుంటూరు హైలాండ్ లో పెట్టి అవి ఎవరో మీకు ఆటో డ్రైవర్ చేత వాళ్ళ చేత పేపర్లు కరెక్ట్ చేయించారు. ఏ పేపర్లు? ఈ డిఎస్సి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్. దాని మీద సిబిఐ కూడా ఎంక్వైరీ అవుతుంది. అది ఎంక్వైరీ అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో బుద్ధ వేయాలి అనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల మళ్ళీ ఇదే కాదు, మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ ఇంకొక 10,000 మంది టీచర్ని రిక్రూట్ చేసుకునేటువంటి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంచి నాయకత్వం ఉంది. దేశంలో విదేశాల నుంచి పెట్టుబడి మీకు 100% వస్తే ఆ 100%లో